దేవుడు నీ శ్రమను చూస్తున్న దేవుడు ఆయన. నీ శ్రమ, నీ బాధ, నీ కష్టం దేవుడు చూడకుండా కళ్ళు తిప్పేసుకోలేదు. చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను చూడడం లేదేమోనని. ఆయన ఎక్కడో ఉంటారండి పరలోకంలో, చాలా బిజీగా ఉంటారు. ఆయన చుట్టూ దూతలు, ఆయనకి ఎన్నో బాధ్యతలు, ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు. మరి ప్రజలేనా? ప్రాణులు, జీవులు, నేలను పాకే పురుగులు, కంటికి కనబడిన సూక్ష్మ జీవులు, ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడి ఉంటాయి కదా. వాటన్నిటిని చూసుకోవడం దేవుడు చాలా బిజీ. అందరూ బట్టి నన్ను ఏం పట్టించుకుంటారండి, నా శ్రమను ఏం చూస్తాడని చెప్పి కొంతమంది మాట్లాడుతుంటారు. యూజువల్గా ద్వేషానికి గురైనప్పుడు, ఇతరుల యొక్క అవమానాలకు గురవుతున్నప్పుడు, మనుషుల యొక్క నిందలకు గురవుతున్నప్పుడు ఈ ప్రశ్న మనలో తొలిచివేస్తుంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? గురైనప్పుడు, ఇతరుల యొక్క అవమానాలకు గురవుతున్నప్పుడు, మనుషుల యొక్క నిందలకు గురవుతున్నప్పుడు ఈ ప్రశ్న మనలో తొలిచివేస్తుంటుంది. దేవుడు నన్ను చూస్తున్నాడు అంటే నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఆయనను గమనిస్తున్నప్పుడు, నన్ను చూస్తున్నప్పుడు నాకెందుకు ఈ దుస్థితి రావాలి? ఈ ఓటమి ఎందుకు రావాలి? శత్రువులు ఎందుకు నన్ను చూసి చెలరేగిపోతున్నారు? వారెందుకు ఉత్సాహధ్వని చేస్తున్నారు నన్ను చూసి? నా పతనాన్ని చూసి ఎందుకు వారు సంతోషపడేలా దేవుడు చేస్తున్నాడని కొన్నిసార్లు మనకి ఆ ప్రశ్నలన్నీ మనలో ఉత్పన్నం అవుతూ ఉంటాయి. దేవుడు ఎరిగిన వారందరూ బాగున్నారు కదండి, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వారందరూ చాలా బాగున్నారు, నాకే ఎందుకు ఈ కష్టాలు? నాకే ఎందుకు ఈ ఓటమి? నాకే ఎందుకు ఈ లోట్లు, అక్కర్లు? ఈరోజు గడిస్తే రేపు ఎలా అని ఆలోచించుకునే పరిస్థితులకు నేను వచ్చేసాను. నా భర్త నన్ను వదిలేశాడు, నా భార్య నన్ను వదిలిపెట్టేసాడు, నా పిల్లలు హేళన చేసేస్తున్నారు. పోనీ ఉద్యోగం అంటారా, అది ఎప్పుడు ఉంటుందో తెలియట్లేదు, ఎప్పుడు ఆ ఉద్యోగం పోద్దో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ సంఘర్షణ ఎదుర్కోలేకపోతున్నాను అని చాలామంది బహుశా వేదన పడుతూ ఉండొచ్చు. ఎగ్జాక్ట్గా లేయ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు లేయని జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఎంత ద్వేషించబడుతూ ఉంటావో, ఎంత నలిగిపోతూ ఉంటావో, ఎంత అణిచివేయబడుతుంటావో అంతగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. డూ యు నో దట్? అది దేవునికి లక్షణం.